39-40 వచనాలు మనం అందరం కలిసి చదువుకుంటాం. పేజీ నెంబర్ 72 కొత్త నిబంధనలో లూకా 39-39-40 వచనాలు అందరం కలిసి చదువుతాం. ప్రభు పేరిట వచ్చుగాడు స్థిరించబడిన గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూసిన అద్భుతమైనటిని గురించి మహాశబ్దములో దేవుని స్తోత్రము చేసాలి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిచయులు బోధకులా, మీ శిష్యులను గర్వించమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూసి వీరు ఓడకుటేలా ఈ రాజు చేతులు వేయని మీతో చెప్తున్నాను నేను. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. దయచేసి మోకరించండి. దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్ముకుంటున్నా మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి సరైన రీతిగా మీ పిల్లలుగా మీ పాలనకు వస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా ఇళ్ళగా మీ రక్షణ కార్యం జరిగించి మీ పిల్లలుగా మీ సొత్తుగా మీరు విమోచించుకున్న ప్రజలలో నన్ను మమ్మలను మీరు చేరుతూ వచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మీ అనాది కాల సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ఏర్పాటులో మీ ఇంట్లో తీసుకువచ్చి నేను ఆరాధకులు వెళ్తాయి మాకు సహాయపడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ దినము ప్రభు దినమున మేమందరం కూడా మీ వాక్య విలువలో ప్రభా మీకు అప్పగించుకున్న అనుభవంలో మేము ఆరాధించినట్లు మాకు సహాయపడము. వచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు. ఇంకెవరైనా రావాల్సిన వారితో వారిని కూడా తీసుకుంటారు. ఎక్కడ ఏ ఇబ్బంది ఆటంకం లేకున్నట్లు మీ ప్రజలకు సహాయం చేయము. మేము కూడా మీ సంగతి దొరుకుతున్నాము. మేము ఆరాధించగలుగుతాయి. మాకు సహాయం చేయమని మీకే ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం ఆరోపించుకున్నాము. మీ దాసులుగా నన్ను కూడా బలపరచము. మీ శిరోసాలను మరుగుపరిచి మీ దాసుని వాడిని మాటలుంచి మీ ప్రజలతో మాట్లాడి నేను ఆరాధించే వారి చేయము. ఈ ప్రభు దినం మాకెంతో మేలుకరంగా చేయమని మీకెన్నో వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినయంగా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు రాయబడిన మాటల్లో కొన్ని ప్రాముఖ్యమైన తలంపులు మనం గమనిస్తాము. దానికి ముందు ఈ సందర్భం ఏంటంటే, యేసు ప్రభు వారు యెరూషలేములోనికి సమీపిస్తున్నప్పుడు, ఆయన యెరూషలేము పట్టణంలోకి వస్తున్నప్పుడు అక్కడున్న జన సమూహం అంతా కూడా ఆయన ఈ విధంగా ఈ మాటల ద్వారా ప్రభువుని కనపరుస్తున్నారు. ఏంటా మాటలు అంటే మనం చూసాం కదా, ప్రభు పేరుతో వచ్చు రాజు స్తుతించబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక. ఇక్కడ ప్రభు పేరిట వస్తున్న రాజు, ప్రభు పేరిట వస్తున్న రాజు. ఎవరు ప్రభు పేరిట వచ్చే రాజు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రభు పేరిట వస్తున్న రాజు. కనుక ఎవరి రాజు? ఈ రాజు నీ ప్రభు, అతడిని సౌందర్యము కోరినవాడు. ఈ రాజు నీ ప్రభు, అతడిని సౌందర్యమును కోరినవాడు. సౌందర్యం అంటే దేని చూపిస్తా ఉంది? సౌందర్యం దేని చూపిస్తుందంటే ఆశీర్వాదాన్ని చూపిస్తా ఉంటుంది. సౌందర్యం అంటే అందంగా అలంకరించుకోవడం కాదు. సౌందర్యం అంటే అందం అనే కూడా అర్థం కాదు. నిజమైన సౌందర్యము క్రీస్తులోనే దొరుకుతుంది.
నిజమైన సౌందర్యము క్రీస్తులోనే మనకు దొరుకుతుంది. కానీ ఎట్లా దొరుకుతుంది? ఈ రాజు మీ ప్రభు, అతడు నీ సౌందర్యము కోరినవాడు. కనుక ఇప్పుడు ఇక్కడ వస్తున్న రాజు ఎవరు? ప్రభు పేరిట వచ్చు రాజు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ప్రవచనం ఉంది. ఆ ప్రవచనము ఇక్కడ నెరవేరడాన్ని మనము చూస్తున్నాం. యెషయా 9వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాటను చూస్తాం. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లలు ఎక్కి నీ యొద్దకు వచ్చుతున్నాడు. ఈ తరము చూడండి, నీ రాజు వచ్చుతున్నాడు. ఎట్లా వస్తున్నాడంట? గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. కనుక ఏం చేయాలి? సంతోషముగా ఉండవు. అన్ని రాజు వస్తున్నాడు కాబట్టి నువ్వు సంతోషంగా ఉండమని ప్రవచనం ఎక్కడ ప్రవచించాడు. ఆ ప్రవచనం నెరవేరితే లూకాసు వార్త 19వ అధ్యాయం 38వ వచనం. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతించబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమలు ఉండునుగాక. ఇక్కడ మనం స్థలం ఏంటంటే పిల్లారా, ఈ రాజు యెరూషలేము పట్టణంలోనికి వస్తున్నటువంటి ఈ రాజు ప్రభు యేసుక్రీస్తు వారు. ప్రభు పేరిట, ప్రభు పంపబడిన వాడు అంటే ప్రభు చేత పంపబడిన వాడు, దేవుడే పంపించిన వాడు. కనుక ఏం జరిగింది? ఆయన రాజు ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? ఆయన రాజ్యమునకు, లేకపోతే యెరూషలేములోకి వస్తున్నాడు. యెరూషలేము అంటే ఏమంటే చెప్పండి, యెరూషలేము అంటే ఏంటి? భౌతికంగా ఇప్పుడు కూడా యెరూషలేము పట్టణం ఉంది లోకంలో. ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేము పట్టణం ఉంది. ఆ యెరూషలేము గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ఆ యెరూషలేము ఒక విశ్వాసుకి సాదృశ్యం. ఆ యెరూషలేము ఒక మందిరానికి సాదృశ్యం. ఆ యెరూషలేము నీకు నాకు కూడా సాదృశ్యం. కనుక ఈ యెరూషలేము ఇప్పటికీ ఉన్న పట్టణం. ఎక్కడ ఉందంటే ఇశ్రాయేల్ దేశంలో ఉంది. ఏంటి యెరూషలేము కనుక? మత్తయి సువార్తలో మనం చూస్తే అక్కడ ఉత్తరంలో చూస్తాం. మత్తయి సువార్త మా విధానం చూడండి, 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 5:35. భూమి చూడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము చూడనవద్దు, అది మహారాజు పట్టణం. యెరూషలేము ఏంటంట? మహారాజు పట్టణం. ఎవరి మహారాజు? తిమోతి రాసిన పత్రిక. దయచేసి నా మహారాజు ఎవరో మనం అక్కడ చూస్తాం. 1 తిమోతి 6వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలంలో యందు ఆ ప్రత్యక్షతను కనబడుతును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఎవరా సర్వాధిపతి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ సర్వాధిపతి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన సర్వమునకు అధిపతి. ఇంకా ఏమిటంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇప్పుడు రాజులకు రాజు ఏమంటారు? రాజు అంటారు. ప్రభువులకు ప్రభువులు ఏమంటారు? ఏమంటారు? రాజులకు రాజునేమో రారాజు అంటారు. ప్రభువులకు ప్రభువులు ఏమంటారు చెప్పండి? సార్వభౌమత్వము కలవాడు, సర్వాధిపతి, సర్వాధిపతి. కనుక ఈయన యేసుక్రీస్తు ప్రభువు రాజులకు రాజు. ఇప్పుడు ఎక్కడ వస్తున్నాడు?
యెరూషలేము పట్టణానికి వస్తున్నాడు. యెరూషలేము మనం ఏం చూస్తున్నాం? అది పరిశుద్ధమైన ప్రభువు యొక్క లేకపోతే మహారాజు యొక్క పట్టణం. యెరూషలేము ఎవరి పట్టణం అంట? యేసు ప్రభువు యొక్క పట్టణం. బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభువు యొక్క పట్టణం యెరూషలేము. ఎట్లాగంటే బైబిల్ ప్రకారం, దేవుని ఏర్పాటు ప్రకారం దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు. యెరూషలేము ఆయన నివాస స్థలముగా కోరుకున్నాడు. యెరూషలేము ఎట్లయితే నివాస స్థలంగా కోరుకున్నాడు, నీలో నాలో నివాస స్థలంగానే కోరుకున్నాడు. నీలో నాలో నివసించాలని ఆయన ఆశపడ్డాడు. అటువంటి చోటికి యెరూషలేములోకి ఇప్పుడు ప్రభువు వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు? గాడిద పిల్లలకి వస్తున్నాడు. అక్కడ ఆ సందర్భంలో రాస్తున్నాడు కదా, ప్రభు పేట వస్తున్న రాజు స్తుతించబడును. ప్రభు పేట వస్తున్న రాజు స్తుతించబడును కాక. ఇప్పుడు ఏమంటే ప్రవచనం ఉంది, దానికి నెరవేరుకు మనం ఇక్కడ చూస్తున్నాం. అక్కడ ఎలా ఉందంటే చూడండి 37వ వచనంలో, లేకపోతే 35 నుంచి కూడా చూస్తాం. తరువాత వారు కోరుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్తుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిస్థితి ఒలివ కొండ నుండి గిరికోటికి ఆయన సమీపిస్తున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషిస్తూ, యెరూషలేములోనికి ఆయన సమీపిస్తున్నప్పుడు యెరూషలేముకు ఆనుకుని ఉండేదే ఈ ఒలివల కొండ. యెరూషలేము పట్టణానికి ఆనుకుంటారు. ఇప్పుడు ఈ నది కనుక మన మాత్రం ఎలా ఆనుకొని ఉందో అట్లా ఈ యెరూషలేము అదేమో ఒలివల కొండ యొక్క లోయకి ఇట్లా కొండ మీదకి వస్తే యెరూషలేము పట్టణంలో. ఇప్పుడు యెరూషలేము వెళ్ళారంటే ఎవరన్నా కొన్ని వెళ్ళాలని ఆలోచన ఉంటే చెప్పండి, మన మోకాలకు నుండి తక్కువ ధరలో పని అయిపోతుంది. ఆ మందులు కొంత కనుక వెళ్ళే ఆలోచన ఉంటే వెళ్ళొచ్చు, తప్పేం కాదు. అదే పనిగా పెట్టుకోకూడదు. అవసరం ఆశిస్తుంటే చూసి రావచ్చు. కనుక యెరూషలేము పట్టణాన్ని ఆనుకుని ఉండేది ఒలివల కొండ. ఈ ఒలివల కొండకు యెరూషలేము మధ్యన ఒలివల కొండ నుంచి దిగే లోయ. కానీ ఇప్పుడు ఎక్కడ చూస్తున్నారంటే ఈ ఒలివల కొండ నుండి దిగు చోటుకి ఆయన దిగి యెరూషలేములో ప్రవేశించే టయాల్లో ఏమంటున్నారు? శిష్యుల సమూహం అంతా కూడా ఎట్టున్నారు? సంతోషపడుతున్నారు. ఎట్లున్నారంట? సంతోషపడుతున్నారు. ఎట్లాంటి సంతోషం? ప్రభు పేట వస్తు రాజులు జయము జయము దేని చూపిస్తుంది? జయము అనే విషయం దేని చూపిస్తుందండి? జయము అంటే అది ఒక విజయం, అంటే ఓటమి నుండి గెలుపులోకి రావటం. అంటే దేని చూస్తుందంటే విజయాన్ని చూపిస్తుంది. ఈ విజయాన్ని దేని చూస్తుందంటే సంతోషంకు చూస్తున్నారు. సంతోషంతో వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభు పేట వస్తు రాజు స్తుతించబడును గాక. ఎట్లా స్తుతిస్తున్నారు? కొన్ని తలపులు గమనించండి. ఎట్లా స్తుతిస్తున్నారు వీళ్ళు అంటే ఏం చేస్తున్నారు? ఆయన వస్తున్న గాడిద పైన తమ వస్త్రములు పరిచారు. ఇంకేం చేశారు? ఇక్కడ వస్త్రములు పరిచిరి అని వ్రాయబడింది. కొద్దిగా మత్తయి వార్తలో చూడడం. మత్తయి వార్త అక్కడ చూస్తే ఇంకొన్ని మాటలు ఉన్నాయి. ఆ మత్తయి గారు కొన్ని వివరంగా రాశారు. చూడండి, మత్తయి వార్త 21వ అధ్యాయం. మత్తయి వార్త 21వ అధ్యాయం 7-8 వచనాలు. ఆ గాడిదను దాని చెవులను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిస్థితి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిస్థితి. ఎట్లాంటి సంతోషంగా ప్రభువుని ఆహ్వానిస్తున్నట్లున్నారు. ఎట్లా ఆహ్వానిస్తున్నారు? చెట్ల కొమ్మలు దారి పొడుగున పరిచారు. తర్వాత వస్త్రములు, వారి యొక్క బట్టలు దారి పొడుగున పరిస్థితి. తమ బట్టలు దారి పొడుగున పరిస్థితి. ఇక్కడ 9వ వచనంలో జన సమూహంలో ఆయనకు ముందు వెళుతుండిన వారును వెనక వస్తుండిన వారును, ముందు వెనక జన సమూహములు ఉన్నాయి. ముందు వెనక జన సమూహాలు ఉన్నాయి. ఏంటి జన సమూహాలు? యేసు ప్రభు యెరూషలేము పట్టణంలో సమీపిస్తున్నప్పుడు ఆయనకి
ఆహ్వానం పలకడానికి వచ్చిన జన సమూహాలు. ఎట్లాంటి ఆహ్వానం? వాళ్ళైతే సంతోషంగా ఉన్నారు, సంతోషంతో ఆర్భాటంగా చెప్తున్నారు అంటే, కానీ ఎట్లాంటి ఆహ్వానం అంటే మరి వారు వస్త్రములు పరిచారు, చెట్ల కొమ్మలు పరిచారు. పిల్లల మరి నా గురించి నేను ధ్యానించినప్పుడు ఇదేమంత మరి ఘనమైన ఆహ్వానం లాగా నాకు కనబడలేదు. వాస్తవంగా సహజంగా వస్త్రములు ఎప్పుడు కలుస్తారు, వస్త్రాలు ఎందుకు కలుస్తారు? వస్త్రాలు ఇచ్చేది ఏంటంటే వస్త్రములు చింపి, అంటే వస్త్రాలు చింపుకోవడం కూడా ఉంది బైబిల్లో. ఎందుకు చింపుకుంటారు అంటే వారికి ఆపద కలిగినప్పుడు, అదొక రకమైన దుఃఖభరిత సమయం. ఎవరు కూడా వస్త్రాలు కింద పడవరు. దాన్ని ఎలా చూడాలంటే అదొక లోకపరమైన విధానం, దేవుని ఏర్పాటనేది కాదు. కనుక దీనికి ఒక ప్రవచనం కూడా ఉంది. కానీ ఏంటి విషయం అంటే ఇది సరైన విధానంలో ప్రభువును ఆహ్వానించలేదు, మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే తర్వాత బలవర్తమానాలు తెలుస్తాం మిగిలిన విషయాలు. ప్రభువుకు సరైన ఆహ్వానము అందలేదు. అందుకని యోవేలు ప్రవక్త ఈ మాట అన్నాడు. చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. చూడండి, యోవేలు 2:13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాస్త్రమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనిర్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయాలను తుంపుకొని ఆయన తట్టు తిరగండి. ఏమన్నాడు ప్రవక్త? మీ వస్త్రములు ఆయన దగ్గర పరిచేసి మీకు చేయొద్దు, మీ వస్త్రములు దొరకదు కాక మీ హృదయములను తుంపుకొని ఆయన తట్టు తిరగండి. మీ వస్త్రాలు పడుతుంది. ఇది ప్రవచనం, యోవేలు యొక్క ప్రవక్త యొక్క ప్రవచనం. దానిని నెరవేర్పుగా వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? వస్త్రాలు కలుస్తున్నారు, కానీ ఎవరు హృదయాలు చింపుకోలేదు. చింపుకున్నారండి. మనం చూసిన మత్తయి సువార్త 20లో కానీ, లూకా సువార్త 19వ అధ్యాయంలో కానీ వారి బట్టలు పరిచిరి, వారి చెట్ల బొమ్మలు నరికి పరిచిరి అని ఉంది బైబిల్లో. ఎవరైనా హృదయపరుచుకుని చింపి ఆయన వదిన పరిచయం ఉందా? లేదు. యోవేలు ప్రవచించిన ప్రవక్త యొక్క ప్రవచనము అక్కడ నెరవేర్చబడకపోవటాన్ని చూసి యేసు ప్రభు దుఃఖపడుతూ ఉన్నాడు. తర్వాత సెషన్లో మనం చూస్తాం. ప్రజెంట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే యోవేలు ఏదైతే ప్రవచించినాడు ప్రవక్త, దేవుడు నియమించిన ప్రవక్త యోవేలు, మాట్లాడిన వాడు కాదు. అతడు ఒక మంచి ప్రవక్త, గొప్ప ప్రవక్త. చిన్న ప్రవక్తే గొప్పగా దేవుని యొక్క ఉద్దేశాల గురించి ప్రవచించిన వారు. ఇవాళ మీరు చిన్న దేవుడులా కనపడవచ్చు, ఇవాళ మీరు చిన్న మంత్రులుగా కనపడవచ్చు, ఇవాళ నేను ఒక చిన్న విశ్వాసం అనుకోవచ్చు, ఇవాళ నేను తక్కువ స్థాయిలో ఉన్నాను అనుకోవచ్చు. కానీ నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని చూస్తూ ఉన్నాడు. యోవేలు ప్రవక్త ఎలాగైతే చిన్న ప్రవక్త అయినా గొప్ప కార్యాలు ప్రవచించడానికి దేవుడు ఏదైనా ఏర్పరుచుకున్నాడో, నువ్వు చిన్న వ్యక్తి అయినా నీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ సత్యము అక్కడ వాళ్ళు గమనించలేదు. ఈ యొక్క ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని వాళ్ళు నెరవేర్చలేదు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రవక్తల ప్రవచనాలను నెరవేర్చుటకే యేసు ప్రభు వచ్చాడు. ఇలా యేసు ప్రభు పుట్టినది మొదలుకొని యేసు ప్రభు వేయబడే వరకు కూడా దాదాపుగా మరి ఒక 50-60 ప్రవచనాలను నెరవేర్చినట్టుగా మనం చూస్తాం. 50-60 ప్రవచనాలు యేసు ప్రభు నెరవేర్చారు. అంటే ఏదైతే దేవుని ప్రణాళిక ఉందో అదే ప్రవచనంగా దేవుడు పంపిస్తాడు. ఆ ప్రవచనం మన ద్వారా నెరవేర్చబడాలి. అది ఈ మత్తయి సువార్త 28లో కానీ, లూకా సువార్త 19లో కానీ, అంటే భక్తులు ఇద్దరు రాశారు హిస్టరీని. ఈ ఇద్దరు దగ్గర ఆ సందర్భం బాగానే చాలా. వారి హృదయాల్లో అక్కడ పరచబడలేదు, వారి హృదయాల్లో ప్రభువుకు వారు చోటు లేదు, వారి హృదయాల్లో ఆయన చేర్చుకోలేదు.
ఎరుసలేముకు వస్తుంటేనే ఆయన మీద పెద్ద కుట్ర చేస్తున్నారు. అదంతా ప్రభు గమనించారు. ఇలా ఈ దినం మనం చూస్తున్నాం. ఆ దినాల్లో వాళ్ళు ఎలాగైతే వారి ఖర్జూర మంటలు పట్టుకుని వస్త్రాలు కొమ్మలు ఆ కలిసి ఆయన ఎట్లాగే ఆహ్వానిస్తున్నటువంటి తప్పు చేశారో ఈ దినాల్లో కూడా అదే పొరపాటు చేస్తున్నారు చాలా మంది. వాక్యానికి విరోధమైన పద్ధతిలో ఉన్నారు. మరి అంటే నేనేం చెప్తున్నారంటే వాళ్ళు అంటున్నారంటే వాళ్ళు అంటున్నారు మనం ఎట్లుండాలి ప్రభు పేరిట వస్తున్న రాజుకు జయము అంటే ప్రభువుని ఆరాధించారు. ప్రభు యొక్క గొప్పతనాన్ని చెప్తారు. ప్రభు యొక్క గొప్పతనాన్ని వారు మరి అక్కడ సరిగ్గా వారు ఆయన గొప్పతనాన్ని వివరించలేకపోయారు. లేకపోతే ప్రవచించిన ప్రవక్త యొక్క ప్రవచనానికి తగ్గట్టు చేయలేకపోయారు. కనుక ఈ ప్రవచనము యోగేంద్ర ప్రవచించిన ప్రవచనము వీళ్ళకి తెలియదు కూడా కాదు. ఆది గ్రంథం మొదలుకొని మలాఖీ గ్రంథం వరకు ప్రవక్తల గ్రంథాలు, అవన్నీ కూడా ప్రవక్తలు రాసిన గ్రంథాలు, ప్రవచనాలతో కూడిన గ్రంథాలు. కనుక ఈ యేసు ప్రభు కాలంలో కూడా ఈ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పఠిస్తున్న వాళ్ళే. ధర్మశాస్త్రం వాళ్ళకి తెలుసు, వాళ్ళకి మంగళవారం మందిరాలు ఉన్నాయి. అక్కడ కూర్చునే ధర్మశాస్త్రాన్ని వారు ధ్యానించేవారే. ధర్మశాస్త్రంలో ఉన్న ఒక ధర్మాన్ని వారు ఇక్కడ మీరారు. అర్థమైంది కదా? ధర్మశాస్త్రంలో ఉన్న ఒక ధర్మాన్ని వాళ్ళు మీరారు. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మరి 30 సంవత్సరాలు జీవించాడు, చనిపోయాడు కలువరి శిలువలో. అయితే యేసు ప్రభు చనిపోయేంత వరకు కూడా ధర్మశాస్త్రం అమల్లో ఉంది. అర్థమైన విషయం, యేసు ప్రభు చనిపోయేంత వరకు కూడా ధర్మశాస్త్రం అమల్లో ఉంది. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ధర్మశాస్త్రం నిరంతరం చేయబడింది. మనకును ధర్మశాస్త్రానికి మధ్య ఉన్న అడ్డును యేసు ప్రభు తొలగించేశాడు. ధర్మశాస్త్రం క్రిందైతే మనం చేసిన చిన్న పద్ధతులను కూడా ఇచ్చాడు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత కొత్త నియమం చేశాడు. కనుక అంతకుముందున్న ధర్మశాస్త్రం పాస్ అయిపోయింది. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో నీకు నమ్మితే చాలు, నువ్వు నమ్మిక ఇస్తే చాలు, నీకు నిత్య జీవం ఇచ్చే యేసు ప్రభు ద్వారా దేవుడు సిద్ధపరుస్తాడు. యేసు కలిసే వరకు ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం చదువుతున్న వాళ్ళే ప్రజలందరూ కూడా, కానీ వారు ధర్మశాస్త్రాన్ని ఎక్కడా కూడా పాటించలేదు. ఈ దినాల్లో ఈ కొత్త నిబంధన కాలంలో కూడా దేవుని ఉద్దేశాలు సరిగ్గా అర్థం చేసుకోకుండా వ్యర్థమైన ఆచారాలు, వ్యర్థమైన నియమాలు పెట్టుకుని క్రైస్తవ సమాజం నష్టపోతా ఉంది. మరి మనం నష్టపోదామా? ఒకసారి ఆలోచించేయండి. వాళ్ళు ఎవరు నష్టపోయారు, మనకు నష్టపోదామా? ఆ ఎవరు వాళ్ళు చేస్తున్నారు, నష్టం ఏర్పడుతుందని నాకు తెలిసింది, మనం కూడా చేస్తామా? ఇప్పుడు వాళ్ళు నష్టపోయారండి, వాళ్ళ వ్యాపారం నష్టం వచ్చింది, వాళ్ళు వ్యవసాయం చేస్తే నష్టం వచ్చింది, వాళ్ళు ఏదో పని చేసే నష్టం వచ్చింది. నష్టం వచ్చిందో నాకు తెలుసు, ఇది మనం కూడా నష్టపోయే చేద్దామా? మనమేం చేయాలి? మనమేం చేయాలంటే ప్రభువుని నిజమైనటువంటి విధానంలో కనపడతాం. 7 రాసిన గ్రంథంలో 2:13 ఆయన మాట అన్నాడు. 7:2:13 ఆయన మాట అన్నాడు. ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యముల వాడు. ఎవరినైనా కరుణ గలవాడు. వాత్సల్యము అంటే ఏంటంటే తెలుసా మీకు? వాత్సల్యం అంటే ఏంటి? వాత్సల్యం అంటే ఎంతటి ప్రేమ చూపిస్తే, మరి దాని ఆ పదాన్ని సరిపోతుంది నాకు తెలియదు. కానీ మామూలుగా కరుణించడం వేరు, వాత్సల్యం చూపించడం వేరు, వాత్సల్యం చూపించడం వేరు. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమయ్యేటట్లు. ఒక కుక్క పిల్లని తీసుకుందాం. ఒక యజమానుడు పెంచుకుంటున్నాడు. ఆ కుక్క పిల్ల ఆ యజమానుడు పెట్టే ఆహారం తిని బ్రతుకుతున్న కుక్క పిల్ల యజమానుడు చెప్పే పనులను చక్కగా చేస్తుంది. యజమానుడు చక్కగా తోడ్పాటుగా ఉంటుంది. యజమానుడి మాట వింటది. ఇంకా డీప్గా పోండి ఆ విషయంలో యజమానుడి యొక్క కాళ్ళు చేతులు కూడా నాలుగుతూ ఉంటారు. చూసారు? అది అంతటి వాత్సల్యం. అంటే ఇక్కడ నా తలం ఏంటంటే
మనలో ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని తిరుగుబాటు చేసినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించలేదు. ఆయన మనల్ని కౌగులించుకున్నాడు. ఆయన మనలను ముద్దాడుతున్నాడు. ఇలాంటి కరుణా వాత్సల్యములు గల దేవుడు మన దేవుడు. నువ్వెంత తిరుగుబాటు చేసినా, నువ్వెంత దూరం వెళ్ళిపోయినా నీ వెనకే వస్తున్నాడు. నేను మరలా వెనక్కి తీసుకుని తన దారిలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాడు. కరుణా వాత్సల్యములు కలవాడు కనుకనే. ఇంకా అంతేనా? చూడండి, శాంతమూర్తియో. అంటే శాంతమూర్తియో. ఏంటి శాంతమూర్తి? శాంతారావు అని పేరు ఉంటుంది మా ఊరికి కొడుకు. అట్లాగే శాంతమూర్తి అనే పేరు పెట్టుకుని ఒక సంబంధంతా నిజంగా శాంతం పొందారు వాళ్ళు. శాంతమ్మ ముందుగా నేను శాంతం ఉన్నామో లేదు. శాంతారావు, శాంతారావు అంటే శాంతంలో కూడా నెమ్మదిగా ఉంటాడు. ఉన్నాడా? లేదు. కానీ ఇక్కడ శాంతమూర్తి అనేది పిలువబడుతున్నాడు మన దేవుడు. ఆయన శాంతమూర్తి, శాంతము గలవాడు, దీర్ఘ శాంతము కలవాడు. చూడండి, ఎందుకు దీర్ఘశాంతం? నువ్వు ఇంకా మళ్ళుకుంటావేమో, నువ్వు ఇంకా సరైన మార్పులకు వస్తావేమో, నువ్వు ఇంకా సరిగ్గా నిర్దేశం నిలుస్తావేమో, ఆయన అర్థం చేసుకుంటావేమో, ఆయనకు రావాల్సిన ఘనతం చెల్లిస్తావేమో, ఆయన ఆరాధించిన విధానాలు ఆరాధిస్తావేమో అని నీకోసం శాంతముగా ఎదురు చూస్తున్నాడు. 2 పేతురు 3వ అధ్యాయం. 2 పేతురు 3వ అధ్యాయం 2 పేతురు మనం చూస్తే ప్రభు ఎంత దీర్ఘశాంతం గలవాడో, ఎందుకు దీర్ఘశాంతం చూపిస్తున్నాడో కూడా మనకు అర్థమవుతుంది. 2 పేతురు 9వ వచనం. 2 పేతురు 9వ వచనం. కొందరు ఆలోచనని నేర్చుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలోచన చేయవాడు కాదు కానీ ఎవరును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుతూ మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. ఏంటంటే ఎందుకు దీర్ఘశాంతం గలవాడన్నాడు? ఎందుకు దీర్ఘశాంతం గలవాడన్నాడండి? ఏముంటుంది? అక్కడే ఉంది. ఎవరును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుతూ మీ ఎడల ఓర్చుకుంటున్నాడు. అంటే అందరూ, ఇక్కడ కొందరు అని రాగాడంటే భక్తులు అందరూ. ఎవరు అందరూ? ఇక్కడ నేనేమంటానంటే నా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మనం కొందరున్నా, ఈ కొందరులో అందరూ ఆయన లోపల వాళ్ళు ఉండాలని ఆయన కోరుతున్నాను. అంటే నా తలంతో ఏంటంటే కొందరు మాత్రమే ఆయన లోబడేవాళ్ళు ఉన్నారేమో, కొందరు మాత్రమే ఆ లోబడేవాళ్ళు ఉన్నారేమో. కానీ అట్లా కాదు, అందరూ నాకు లోబడాలి, అందరూ నన్ను కనపరిచిన వాళ్ళు ఉండాలి, అందరూ మార్పు చేస్తారు, అందరూ నూతనమైన స్వభావాన్ని ధరించుకోవాలి. పాత స్వభావం అంటే తెలుసుకో మీకు, భయంకరమైనది మన పాత స్వభావం. ఎలాంటిది? మన పాత స్వభావం అంతా కూడా పాపమే, మన పాత స్వభావం అంతా కూడా నరకమే, మన పాత స్వభావం అంతా కూడా నష్టమే. ఎక్కడ ఏమి లాభం లేదు. కానీ ఏం చేయాలంటే మనం నూతనమైన స్వభావం ధరించుకోవడం దొరికితే మనం ఇంకా మారతామేమో అని, మార్పు చెందుతామని దేవుడు మన కొరకు దీర్ఘ శాంతము గలవాడే ఎదురు చూస్తున్నాడు. శాంతమూర్తి, శాంతమూర్తి కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడుగా ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక, తాను చేయనుద్దేశించిన కీడును చేయక. ఏంటంటే కీడు? ఎందుకు కీడు? కీడుతో సంబంధించింది ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్తారా? కీడుతో సంబంధించింది మనసునికి. కీడంటే ఏం అసలు? కీడంటే సంతోషమా, విచారమా? కీడంటే విచారమా కదా? మరి ఎందుకు సంబంధించింది మనకు విచారం? అంటే ఎందుకు ఇక్కడ ఆ మాట రాశారు? నా మాట కాదు, ఆ మాట చూడండి.
తాను చేయనుద్దేశించిన కీడును చేయక. ఎందుకు ప్రభువు కీడు సంకల్పించాడు, ఎందుకు మనం చేయకూడదు అనుకుంటున్నాడు? ఈ రెండు విషయాలు ఉన్నాయి ఆ మాటలో. ఎందుకు కీడు చేయాలనుకుంటున్నాడు, ఇప్పుడు ఎందుకు చేయకూడదు అనుకుంటున్నాడు? ఎందుకు చేయకూడదంటే మీరు ఆయన తిరిగితే చేయకుండా అవుతాడు. మీరు ఆయన తిరగకపోతే, ఇప్పుడు నేనున్నా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దేవుడు మనం పిలుస్తున్నాడు, మన సమీపంలో పిలుస్తున్నాడు, అబ్బాయి నువ్వు పిలిచినప్పుడు మనం ప్రభుత్వం పిలుస్తారు కదా, ఏంటి సంగతి లోబడి పోవాలా? సమయాలు పిలిచాడు, సమయాలు అంటే ఒక పిల్లలు అర్థం కావాలి, 2-3 సార్లు 3 సార్లు పిలవగానే సమయాలు అంటే ప్రభువా నీ థాట్స్ ఆలోచిస్తున్నాను నేను చెప్పు ఏం చేయమంటాను. కనుక దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం ఆయన మాటను విజయించి వెంటనే లోబడటము ఆయన కోరుతాడు. ఆయన మాట కనుక పిలిచిన తర్వాత చదువు చేసిన కొద్దిగా ఆ మాట ధిక్కరించాడు ముందు అవసరం అంటే నేను దూరంగా వెళ్ళిపోయినా మన విషయంలో కోపగించుకునేవాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు మనం పిలిచాడు, పిలిచినప్పుడు మనం నిలబడి అంటే వెంటనే రిప్లైగా ఆయన ప్రభు పిలిచారు చెప్పండి నేను కావాలి మీకు అన్నారు. మీ ఇంట్లో మీ భర్త గారు ఎట్లా పిలుస్తారు, వెంటనే అలకం జరిగేది అక్కడ వెంటనే లోపడితే నా వాళ్ళే మంచిది అనుకుంటాడు. వెంటనే లోపడుతుందో చదువు చేస్తాం, పని చేస్తాం, పని చేసుకుంటాం. అది నీ పని కంటే కూడా ఇక్కడ పిలుస్తున్నాయన గొప్ప, పిలుస్తున్నాయన ప్రాముఖ్యం, నీ యజమాని నీకు ఎక్కువ విలువైనవాడు. కనుక నువ్వు వెంటనే ఇదే చూస్తే సంతోషపడతాడు. నువ్వు మనకు కొద్దిగా గొడవ చేసినా కొద్దిగా దూరం ఏం చేసి దృష్టిగా మీకు నేను చెప్పాలంటే కొద్దిగా టైం కూడా పడుతుంది. కాబట్టి కీడులో పడిపోతున్నావు. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు అన్నట్టు కడప ఉండాలంటే నీ దేవుడు కరుణావాత్సల్యం గలవాడు, శాంతమూర్తి, దీర్ఘశాంతం గలవాడు, కృప గలవాడు కనుక ఆయన చేయబోతున్న కీడు చేయకుండా ఆ కీడు నువ్వు తప్పించుకోవాలి అంటే కదా ఏం చేయాలా? నీ వస్త్రములు కాక నీ హృదయం నింపుకోవాలనేటట్టు తెలుసు. అంటే పైన కాకుండా హాస్పిటల్గా అంటే తెలుసుగా కొంతమంది ఆరాధన చేస్తారు. నేను గమనిస్తుంటాను రెండవన్నీ తెలుగులతో మత్స్య వార్త 15వ అధ్యాయం దయచేసి చూడండి. మత్స్య వార్త 15వ అధ్యాయం 7వ వచనం. మత్స్య వార్త 15:7. వేషగారులారా తమ పెదవులతో నన్ను కనపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తూ వారు నన్ను వ్యర్థముగా ఎవరంటే వాళ్ళు నా మాటలు కాదు, నేను చెప్పే మాటలు కాదండి. బైబిల్ మాట్లాడుతుంది దేవుడు స్వయంగా యేసు ప్రభు మాట్లాడిన మాటలు అక్కడ రాశారు. ఏమంటున్నాడు ఆయన? వేషగారులారా మనుషుల పద్ధతులు దైవోపదేశమని నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్న వారులారా. ఏంటి సంగతి? పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ హృదయంలో నువ్వు చోటు లేకుండా ఆరాధిస్తున్నావు. అంటే హృదయపూర్వకంగా నువ్వు ఆరాధించట్లా, నీ హృదయంలో నాకు చోటు లేదు. మన హృదయం కూడా వెళ్తులేనకు చూస్తున్నా కనుక చోటు లేదు. పెద్దవంత పైగా ఆరాధన చేస్తున్నావు, నువ్వు హార్ట్లీగా హృదయపూర్వకంగా ఆరాధన చేయట్లేదు అని యేసు ప్రభు యొక్క ఆరోపణ. యేసు ప్రభు ఆరోపణ చేస్తున్నాడండి. ఎవరి మీద ఆరోపణ చేసేది? యెరూషలేము చూడండి 15:1. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిచయులను యేసు ముందుకు వచ్చారంట. ఎవరి నుండి వచ్చారంటే యెరూషలేము నుండి వచ్చారు. యెరూషలేము ప్రాంత వాస్తవ్యులు, యెరూషలేము పట్టణస్థులు, ప్రభు పట్టణస్థులు. వాళ్ళు ఏమంటారంటే వేషధారులాగా మీరు నీ చదువులతో నన్ను గమనిస్తున్నారు కానీ నీ హృదయం నాకు దూరంగా పెట్టారు, నీ హృదయం నాకు చూడలేదు. ఇప్పుడు ఈ వస్త్రాలు పరచడము పెదవులతో కనపరుస్తున్నాం. అంటే
అంటే గ్రాండ్ వెల్కమ్ ఇవ్వాల్సిన చోట తేలిగ్గా మరి ఆ వెల్కమ్ అంటే ఆహ్వానాన్ని తేలిక పరుస్తున్నారు. ఇప్పుడు తెలుసులో వెళ్తున్నారు. ఎక్కడ వెళ్తున్నారు? బేతనీయా నుండి బేతనీయ వెళ్తున్నారు. ఆ మార్గంలో ఆయనకు ఆకలి వేసింది. ఈ ఆకలి క్రమంలో అక్కడ ఆ ఏరియాలో అంజూరు చెట్లు, ఒలివ చెట్లు, ఈ చెట్లే మనకంటే యాప్ చెట్లు, తుమ్మ చెట్లు, అక్కడ అన్ని అంజూరు చెట్లు, ఒలివ చెట్లు, ఖర్జూర చెట్లు ఉంటాయి. అక్కడ అంజూరు చెట్లు కనబడితే అక్కడ దాని దగ్గరికి వెళ్ళి ఆకలి అవుతుంది కదా, ఒక పండ్లు వెళ్దామని ఆయన ఆశగా పెట్టడం చూశాడు. కానీ పండ్లు కాసే కాలం పైగాడు, పండ్లు కాసే కాలం. కానీ ఆ చెట్టు మీద ఒక కాయ కూడా ఆయనకు కనబడలేదు. వెంటనే ఆయన ఏం చేశాడంటే ఈయనకి ఒక పండు కూడా ఆశించి పండుకొని చూశాడు. ఒక పండు కూడా కనపడలేదు కనుక ఏం చేశాడంటే చెట్టును చెప్పించాడు. వెంటనే చెప్పించాడు. చెప్పించి నీ దగ్గరికి అన్నిటికీ ఫలములు కలుసుకుందు కాక అని సీరియస్గా దాన్ని చెప్పించి ముందుకు వెళ్ళాడు. ఆయన ఎక్కడి నుంచి దేశంగా నుంచి దేశానికి వెళ్తూ మళ్ళా పనులు వెళ్ళి దేశం నుంచి దేశానికి వస్తున్న మార్గంలో అంతకుముందు ఈయనకున్న శిష్యులందరూ అమ్మ ఏంటి ప్రభు సాధనపడ్డాడు, చెట్టును చెప్పించాడే అని ఏమైతే ఏంటో కంగారులో పడ్డాడు. తిరిగి వస్తున్నప్పుడు చూశారు, శిష్యులు చూశారు, ఆయన చెప్పించిన చెట్టు ఎండిపోయింది. ఎందుకు యేసు ప్రభు చెట్టును చెప్పించాడు? ఎందుకు ఆ చెట్టు ఎండిపోయింది అంటే ఒక తలంపు. ప్రభువు సృష్టికర్త, ఈ లోకాన్ని సృష్టించిన వాడు. ఇంకో నా సృష్టికర్త నన్ను సృష్టించిన వాడి మార్గాన్ని వస్తున్నాడు కనుక నేను ఆయన ఆకలి గమనిస్తాడేమో, ఆయన కోసం నేను పండుగ నేను కాశించాలా, నేను పండుగ ఒక కొండ ఆయనకు అందించాలి అనే అవగాహన రాసిస్తాను. ఈ విషయంలో మీరు నమ్మాలి. చెట్ల నుంచి కూడా దేవుడు కోరుతాడు. ఏం కోరుతాడు? ఫలములు కోరుతాడు. చెట్ల నుంచి కోరాడు, మన నుంచి కోరాడా? ఈ చెట్టు నాకు ఫలం ఇవ్వాలి అని ఆయన చెప్తే ఆ చెట్టు తాను రెడీ చేసుకుని ప్రభుత్వం ఫలం అందించలేకపోయింది కనుక క్షమించబడింది. నీ జీవితం, నా జీవితం కూడా ప్రభు కోరిన విధానంలో ఉండలేదు కనుక క్షమించబడింది. ఏంటంటే కారణం వేషధారణ, కఠినపరచబడే కనుక ప్రియులారా ఇంకా ఎక్కువ తలంపులు మరి మనం చూసుకోవాలన్నా కూడా టైం లేదు. కానీ నేను చూసుకోబోతున్నాను. వారు చెట్లకు నడిచి వేరకులు పరిచారు, వస్త్రములు దారులు పరిచారు, కానీ నువ్వే కలుస్తున్నావు. ఏవేది ప్రవచించినట్లు వస్త్రములు కాదు, నీ హృదయము చింపి ఆయన ఎదుట పడుతుంది. అది హృదయపూర్వకమైన ఆరాధన. అప్పుడు నీ ప్రభువును ఖండిస్తాడు. అప్పుడు నీ ప్రభు నీకున్నటువంటి కీడును తొలగిస్తాడు. అప్పుడు నీ ప్రభు నీకున్నటువంటి ఆపదలను తప్పిస్తాడు. నిన్ను భద్రపరుస్తాడు. నీ ఆరాధనను ఇష్టపడతాడు. నిన్ను వ్యక్తి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేస్తాడు. నీ వస్త్రము కాదు, నీ హృదయ పరిచయాన్ని పట్టు తెలుగు. ఆయన సమీపిస్తూ ఆయన ఆరాధించు. ఇక్కడ స్థలం ఏంటంటే వస్త్రము అన్నది చెప్తున్నారంటే యోగుకి నష్టాలు కలగానే ఏం చేశారు? యోగు అందరూ వచ్చి యోగు గారు మీ పశువుల మందులన్నీ తెచ్చిపోయినాయి. ఇంకొకటి వచ్చాడు, అయ్యా మీ ఇల్లు మొత్తానికి సుడిగాలు వచ్చి వీటిని కోపతో కూలిపోయేటట్టు చేసింది. ఇంకొకటి వచ్చాడు, నీ కుమారులు వచ్చిపోయారు. వరుసగా ఒకటి చెప్తా ఉంటే యోగం చేసిన పని అంటే తన వస్త్రాలు చింపుకున్నాడు. బూడిదలో ఊసుకున్నాడు, బూడిద పోసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఇట్లా అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని వస్త్రాలు చింపుకున్నాడు. ఇట్లా అంటే వస్త్రాలు చింపుకుంటా లేకపోతే వస్త్రాలను మనం ఎందుకు మనకు వస్త్రాలు ఇచ్చారంటే కప్పుకోవడానికి. వస్త్రాలు ఎందుకు ఇచ్చాడు? కప్పుకోవడానికి. వీళ్ళేం చేస్తున్నారు? వస్త్ర విలువ తెలియని వాళ్ళు వస్త్రం దేనికి చూసినట్టే రక్షణకు చూస్తున్నారు. వస్త్రం దేనికి చూసినండి? రక్షణకు చూసినాం. 56 ఏషియా గ్రంథాలు మనం కొంతకాలం ముందుకు వెళ్ళిపోతాం. ఏషియా 61 అధ్యాయం.
యెషయా 61వ అధ్యాయం 10వ వచనం. శృంగారమైన బాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణముతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రంలో నాకు ధరింప చేస్తున్నాడు, నీతి అని కైబట్టను నాకు ధరింపజేస్తున్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందిస్తున్నాను. ఇక్కడ చూడండి, వస్త్రము రక్షణకు సూచన, వస్త్రముతో కప్పబడట నీతికి సూచన. నీతి అని కైబట్ట ఎన్నో ఉన్నాయి, దానికి ఎన్నెన్నో ఉన్నాయి. కానీ ఈ వస్త్రాలు ఎక్కడ ఉంటారంటే కప్పబడాలి. రక్షణ ఉంది, సురక్షితమైన ఒక కవచం లాంటిది వస్త్రం. దాన్ని ఏం చేస్తున్నారంటే రక్షణను గుర్తించగా ఆ రక్షణ వస్త్రాన్ని వాళ్ళు ఎరగక వారి వస్త్రాలను ఏం చేస్తున్నారు, హేమపరుస్తున్నారు. అంటే నా సమస్య ఏంటంటే వారి ప్రభు వారిని అనుగ్రహించబోతున్న రక్షణను వారు అంగీకరించలేదు, తమ రక్షకుడిని వారు గుర్తించలేకపోయారు. మరి మనం ఎలా ఉన్నాం? తర్వాత మనకు నిమిషాలు చెప్తాను. ఇప్పుడు మనం ఎలా ఉంటున్నాం? మనం కూడా ఇలా చెట్ల కొమ్మలు ఏమండి, చెట్ల కొమ్మలు పరుస్తామైన గ్రాండ్ వెళ్తామా? చెట్ల కొమ్మలు పరిస్థితి అవసరం చెప్పడానికి ఖర్జూర మట్టలు వస్త్రాలు పరిచి చెట్ల కొమ్మలు తెచ్చి అవసరం చెప్పడం అనేది ఒక రకంగా ప్రభు ఇష్టపడలేదు. కొన్ని ఇష్టపడి ఉంటే నేను కూడా తెచ్చేవాడిని. ఆహా ఒక ఏం గ్రాండ్ వెళ్తాం అని చెప్పి ఆయన అంగీకరించాల. ఆయన మీరు చేసేదంతా చూసి దుఃఖపడ్డాడు. మత్తయి వార్తలో చూడండి, దయచేసి మత్తయి వార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయం చూడండి. మత్తయి వార్త 21వ అధ్యాయం 15వ వచనం. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారుని జయము అని దేవాలయంలో కేకలు వేసిన చిన్న పిల్లలను చూసి కోపంతో మండిపడి మీరు చెప్పుతున్నది వింటున్నావా అని ఆయన అడిగి, అందుకు యేసు విడుస్తున్నాను, బాలుడు ఎక్కువ సంచితుల ఎక్కువ నోట స్తోత్రము సిద్ధింపజేసి కానీ మీరు ఎన్నడను చదవలేదా? లూకాసు వార్తలో కూడా ఇంకోలాగా రాయబడి చూడండి. లూకాసు వార్త 19లో అక్కడలాగా మనం చూస్తున్నాం. లూకాసు వార్త 19 చూడండి 39 ఆయన వారిని చూసి వీరు ఓరకుండిన ఎడల ఈ రాళ్ళు వీరు కనుక ఇక్కడ జయము ప్రభువు జయము ప్రభువు స్తోత్రమని ప్రభువుని ఆరాధించకపోతే, అక్కడ అట్లా ఆరాధిస్తున్నామని ఆటంకపరిచేవాళ్ళు ఆటంకపడుతున్నారు. నీకు వినపడట్లేదా? ఏంటి గోళ ఏంటిది ఆయన నిందిస్తూ ఉంటే, వీళ్ళు కనుక ఆరాధించకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తారు. అవునండి, వీళ్ళు ఆరాధించకపోతే మీరు ఆరాధించకపోతే ప్రభువు రాళ్లతో తన కనుగొచ్చేటట్టు చేసుకుంటారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే చిన్న పిల్లలు అక్కడ ఉన్నారు, వాళ్ళు అంటున్నారంట. అందుకనే మత్తయి వార్తలో మనం చూసాం, చిన్నపిల్లలు అంటున్నారు. అక్కడ ఏమంటున్నారు? 15వ వచనంలో కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడ్డారు. ఇక్కడ విషయం ఏంటంటే చిన్నపిల్లలు కేకలు వేస్తున్నారు, ప్రభువుకి స్తోత్రం ప్రభువు చేయమని. అసలు కేకలు వేస్తుంది ఎవరు? అసలు ఈ విధంగా ఆయన ఆహ్వానం పెట్టాల్సింది ఎవరైతే ఆయన కంప్లైంట్ చేశారో అదే ఆత్మీయ గోవాలంటో అంటారు కొంత. మనం మీటింగ్ పెడతాం, ప్రార్థన పెడతాం, ఏంటంటే గోళ అంటారు. ఆ గోవాలంటే మనమే దేవుని మాటలు చేసుకుంటే గోవాలంటే అది ఆటంకపరుస్తాం. కనుక విషయం ఏంటంటే ఇట్లా ఆటంకపరిచేది ప్రభు ఒప్పుకోడు, ఆయన కోపం కూడా వస్తుంది. అక్కడ ఏమంటారంటే మీ చిన్న పిల్లలు వీళ్ళు కేకలు వేస్తున్నారని నిర్ణయించబడుతున్నారు, కానీ వాస్తవంగా ఇది మీరు చేయాల్సిన పని. అంటే ఆయన బయట అనలేదు, కానీ ఆయన అంతరంగంలో ఉన్న ఎలిగేషన్ వాళ్ళ మీద. కాబట్టి పిల్లరా, మనం ఆరాధన చేయకపోతే ఇంకా ఆరాధన జరగదనుకోకూడదు. ఆయన పుట్టినప్పుడు ఒక మాట ఎవరన్నారంటే దేవదూతులు అన్నారు. ఆయన లూకాసు వార్త 14 లూకాసు వార్త 2:14
13:14 వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన శిష్యులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును రాక అని ఎవరు చేస్తున్నారండి? ఎవరు చేసేది ఈ ఆరాధన? ఎవరు? పరలోక సైన్య సమూహము. పరలోక సైన్య సమూహము. ఏంటి పరలోక సైన్య సమూహము? యెషయా 6వ అధ్యాయంలో మానక రాత్రి మొదలు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్న వారే ఆ పరలోక సైన్య సమూహం. ఆయనకు ఆరాధన తక్కువైందా? దేవుడు ఆరాధన తక్కువైందా? లేదా ఆరాధన చేసేవాడు కోట్ల కొలువు ఉన్నారు అక్కడ ఆయన ఆరాధన చేసేవాడు. నిత్యము పరిశుద్ధుడా 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 గొప్ప దేవ అద్వితీయ అసత్య దేవ మహోన్నతమైన దేవ పరిశుద్ధమైన దేవ అని ఆరాధన చేస్తున్నారు వాడు. అదేమో ఆయన దేవుడు తప్పించుగా లేదు. విసుగున్నట్టుంది ఆయన కూడా. విసుగు గుర్తి ఇప్పుడు భూమి మీద కొందరు ఉన్నారు, మనుషులైన వారు ఉన్నారు, వారు నన్ను ఆరాధిస్తే జనాలను ఆశపడ్డారు. వారు నన్ను ఆరాధిస్తే జనాలని ఆశపడ్డారు. ఏంటి ఆరాధన? వాళ్ళే ఆరాధిస్తున్నారు. సైన్య సమూహం, పర్లోక సైన్య సమూహం, పరిశుద్ధుడ గొప్ప దేవ సత్య దేవ అద్వితీయ దేవ. ఇది ఆరాధన. మన ఆరాధన ఏంటి? నా రక్షణకర్తమైన దేవా, నన్ను రక్షించిన దేవా, నా రక్షణ కొరకై యేసు ప్రభువుని శిలువకు అప్పగించిన దేవా, నా జీవితంలో కార్యం జరిగించిన దేవా, నన్ను విమోచించిన కొరకై త్యాగం చేసి నీ ప్రాణాన్ని సమర్పించిన దేవా, నన్ను నీ యొక్క దగ్గర నిలబెట్టుకున్న కొరకై నీ ప్రతి రక్తంతో నీ వాక్యం చేత నన్ను కడిగిన దేవా, నీకు స్తోత్రములు అని ఆరాధించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా? వాళ్ళ ఆరాధన ఏంటి? వాళ్ళ దూతల ఆరాధన పరిశుద్ధుడా పరిశుద్ధుడా. ఆయన పరిశుద్ధతను ఆరాధిస్తారు. మన చేసే ఆరాధన ఏంటి? ఆయన రక్షణ కార్యాన్ని ఆరాధిస్తాము. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ నా తలంపు ఏంటంటే, వీళ్ళు ఆరాధించకపోతే, వీళ్ళు కేకలు వెళ్ళిపోతే ఈ వాళ్ళు కేకలు వేస్తారు. ప్రభు నాతో మాట్లాడాడు ఒకసారి, నా మాట ఎవరించలేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఏమైంది నాయన చెప్పేది అక్కడ గోడలు చేసినట్టుంది అన్న. అక్కడ చెట్లు చేసినట్టుంది, మనుషులు ఎట్లు లేదు, చెట్లకి గోడలు చేసినట్టుందంటే వాటికే ఎక్కువ అన్నాడు. ఎవరు మొత్తం అన్నాడు, వాటికే ఎక్కువ అన్నాడు. అదే వాళ్ళు మనుషులు కదా, మానవులు కోరుకుంటుంది. మరి అంటే అవును కోరుకున్నాను కరెక్టే, కానీ వాళ్ళు నా మాట మీద నేనేం చేసేది, ఇక నాకు ఈ రాళ్ళే నా మాట్లాడుతున్నాయి, ఈ చెట్లే నా మాట్లాడుతున్నాయి, అవే నన్ను ఆరాధిస్తారు. ఎంత గొప్ప ఆలోచండి. మనం పోగొట్టుకున్నాం. రాళ్ళు చెట్లు సొమ్మలు ప్రభువును ఆరాధిస్తాయి. ఇదంతా ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి సృష్టికర్త మనం ఏర్పాటు చేస్తున్నది మన ద్వారా ఆయన కనపరుచుకోవడానికి అయితే మనం ఆ సంగతి చేయట్లేదు. కానీ ఏం చేసిన సృష్టిలో మిగిలిన ఆయన్ని కనపరుస్తున్నాయి. చదువుకోండి తర్వాత నౌకర్యంలో చేస్తున్నా. మానవుడు దేవుడికి ఆరాధన, సృష్టి చేస్తుంది ప్రభువుకు ఆరాధన. మానవుడు కొందరున్నారు ఈ దౌర్భాగ్యమైన లోకంలో. సృష్టికర్తను ఆరాధించడానికి ఎవరు సృష్టిని ఆరాధిస్తున్నారు వాళ్ళు. అర్థమైందా? ఈ సృష్టి ఒక ఆయన ఆరాధిస్తా ఉంటే ఈ సృష్టిలో దేవుడు ఏర్పాటు చేసుకున్న అత్యుత్తమైన మానవుడు సృష్టిని ఆరాధిస్తున్నాడు. ఇదంతా విచిత్రమైన దేవుడిని మనం ఎట్లున్నాం సరి చేసుకోవాలి. ప్రభుకు అప్పగించుకొని ఆయన చేసిన కార్యాన్ని బట్టి, సిలువ కార్యాన్ని బట్టి, ప్రభు మనకు అప్పగించుకున్న దాన్ని బట్టి ప్రభుని మనం ఆరాధిస్తాం. సిలువలో నా కొరకు చనిపోయావే, నా కొరకు ప్రాణం పెట్టావు ప్రభు, నన్ను రక్షించుకోవడానికి నీకు రక్షణ సాక్షిగా ప్రభు, నీకు ఎన్నో వందనాలు ప్రభుని ఆరాధించాం. దయచేసి మోకరించండి. ఈ వాక్య గడువులో మనం ప్రభుని ఆరాధిస్తాం. దయచేసి మోకరించండి.